హాయ్ వ్యూయర్స్, మా పుష్పిన్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు. సో సింగిల్ మినిట్లోనే పూర్తి అప్డేట్స్ పొందొచ్చు. సో గోల్డ్ కార్డ్ అనేది ఒక గొప్ప కార్డ్ ట్రంప్ ప్రవేశపెట్టారనే చెప్పొచ్చు. అయితే ఈ గోల్డ్ కార్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ అని అంటారు. సో ఇది చాలా ఉపయోగకరమైన కార్డ్ అని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. నిజానికి ఒక అద్భుతమైన కార్డుని కనిపెట్టాను అని ట్రంప్ చెప్తున్నారు. $5 మిలియన్ గనక అమెరికాకు కట్టినట్టయితే ఈ గోల్డ్ కార్డ్ వచ్చేస్తుంది. సో నిజానికి ఈ గోల్డ్ కార్డు $5 మిలియన్ అంటే మరి ఒకవేళ మీరు కూడా కొనాలి అనుకుంటే మాత్రం జస్ట్ మన ఇండియన్ రూపీస్లో 43 కోట్ల రూపాయలు పెడితే సరే మనకు గోల్డ్ కార్డు వచ్చేస్తుంది. సో చాలా ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా? ఈ విషయం పక్కన పెడితే ఒకవేళ గోల్డ్ కార్డు కనుక కొనుక్కున్నట్లయితే అమెరికాలో శాశ్వత నివాస హక్కు, ఎన్ని సంవత్సరాలైనా ఆ కార్డు మెంబర్ ఉండిపోవచ్చు, శాశ్వత నివాసం. ఇక సిటిజన్షిప్ విషయానికి వస్తే దానికి సంబంధించిన మార్గం కూడా సుగమం అవుతుంది. అంటే సిటిజన్షిప్ ఇవ్వరు, కానీ ఆ దారిలోకి వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఇదివరకు EB-5 వీసా ఉండేది, అంటే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ కోసమని. అయితే దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఈ ట్రంప్ గోల్డ్ కార్డు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ గోల్డ్ కార్డు కనుక కొనుక్కున్నట్లయితే ఎక్కడైనా అక్కడ అమెరికాలో ఇన్వెస్ట్ చేసేయచ్చు, బిజినెస్ చేసేయచ్చు. సో ఒక పెద్ద అద్భుతమైన ఇన్వెస్టర్గా మారొచ్చు. అండ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు EB-5 బదులు ఈ గోల్డ్ కార్డు తీసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా సామాన్యులకు అర్థం కాకపోయినప్పటికీ అమెరికాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే చాలా డబ్బు పెట్టగలిగే వాళ్ళు అమెరికాకి రావాలి, అమెరికాలో ఉండాలి, ప్రపంచ దేశాలతో పోటీగా అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి, ఇదంతా కూడా అమెరికాకు ఉపయోగపడాలి అనే ఒక తన స్వప్రయోజనం, అంటే తన దేశానికి సంబంధించిన ప్రయోజనం కోసం ఇది ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. మిలియన్స్ ఆఫ్ కార్డ్స్ అమ్మేయాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. చూడాలి మరి గోల్డ్ కార్డు విషయంలో ట్రంప్ కి అమెరికాకు ఎంత అద్భుతమైన సక్సెస్ రేషియో వస్తుంది అనేది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి.